కరుణాకర్ రెడ్డి గారు ఒకసారి మాట్లాడతా ఇంకా 2000 మంది తిరుమలలో మా కనుసనల్లో పనిచేస్తా ఉన్నారు అనేటటువంటి ఒక వ్యాఖ్య చేశారు. రెండో వ్యాఖ్య వచ్చేసి ఇప్పుడు సురేష్ గారు ఏమంటారంటే ఎందుకు దీన్ని గోప్యంగా ఉంచారు, 13 జనవరి 2025 11 జనవరి అనుకుంటా చోరీ జరిగితే 13వ తారీఖున నిందితుడు పెంచలయ్య అరెస్ట్ అయ్యాడు, అలాగే 33 రోజులు రిమాండ్ లో ఉన్నాడు, ఎందుకు దీన్ని గోప్యంగా ఉంచారు అని చెప్పేసి సురేష్ గారి ప్రశ్న. ఇదిగోండి సార్, ఇవన్నీ అప్పటి ఈ పేపర్స్. నేను పేపర్ క్లిప్పింగ్స్ కోసం ట్రై చేస్తా ఉన్నా. ఇప్పుడు వాళ్ళకు బాగా ఊదేటటువంటి పేపర్ ఒకటి ఉంటుంది సార్, దాని పేరు TV9. వాళ్ళకు బాగా ఊదేటటువంటి ఛానల్ TV9 లో ఇది 13వ తారీఖు జనవరి 2025న ఏదైతే ఈ పరకామణి చోరీ నిందితుడు ఉన్నాడో అతని ఫోటో, అతను దొంగలించినటువంటి 100 గ్రాముల గోల్డ్ బిస్కెట్ తో సహా ఆ రోజు పబ్లిక్ కి తెలియజేసినటువంటి ఇది. ఇప్పుడు మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే సార్, సో సురేష్ గారి ఆరోపణలో నిజం లేదు, దీన్ని గోప్యంగా ఉంచారు, దీన్ని బహిరంగంగా ప్రజలకు తెలియచేయలేదు అనే ఆరోపణలో నిజం లేదు. ఆ రోజు అన్ని ప్రముఖ పేపర్లు, సాక్షి తప్ప అన్ని ప్రముఖ పేపర్లు, ప్రముఖ దినపత్రికలు, ప్రముఖ న్యూస్ ఛానల్స్ ఇది ప్లే చేశాయి. సాక్షి ఒకటే ప్లే ఎందుకంటే అతను 3000 ఉద్యోగంలో చేరినటువంటి వ్యక్తి అతను ఒప్పుకున్నాడు కాబట్టి. సార్ నా వీడియో ఫ్రీజ్ అయింది, ఆడియో వస్తుందా రాజు గారు? రాజు గారు ఆడిబుల్ అండి? ఆడిబుల్. వంశీకృష్ణ గారు ఆడిబుల్ కానివ్వండి. సో 3 లక్షల రూపాయలు నేను ఆ టైంలో లంచం ఇచ్చి ఉద్యోగంలోకి చేరాను అని చెప్పిన వ్యక్తి కాబట్టి ఒక సాక్షి పేపర్, సాక్షి టీవీ తప్ప ఏ ఒక్క మిగిలిన ఛానల్స్ అన్ని కూడా దీన్ని ప్రచురించాయి. సురేష్ గారు దీన్ని ప్రజలకు తెలియకుండా చేశారు అనే దానిలో వాస్తవం లేదు. ఆ తర్వాత బిఆర్ నాయుడు గారు పదవి స్వీకరించినటువంటి తేదీ నవంబర్ 6, 2024. ఆ తర్వాత 2 నెలలకే ఈ పెన్సలయ్య పట్టుబడినటువంటి విషయం మనం ఇక్కడ నోట్ చేసుకోవాలి. ఈ పెన్సలయ్య మీద ఉన్నటువంటి ఎప్పటి నుంచో ఉన్నటువంటి నిఘా అప్పుడు రెడ్ హ్యాండెడ్ గా దొరికాడు.